మంచిర్యాలలో సింగరేణి ఎన్నికల పోలింగ్ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరెస్పాండెంట్ మాంతయ్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో మాంతయ్య, మంచిర్యాలలో సింగరేణి ఎన్నికల పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది? సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ బందోబస్తుని ఎక్కువగా ఏర్పాటు చేశారా? సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ లో సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి మనం ఎస్ఆర్పి 3 గని వద్ద ఉన్నాం. గని వద్ద ఓట్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో కూడా కార్మికులు బారుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచే కూడా మొత్తం కూడా జిల్లా బెల్లంపల్లి రీజియన్ లో ఉన్న బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూరి 3 ఏరియాలకు సంబంధించి కూడా 31 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 31 పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6:30 గంటల నుంచే కార్మికులు పెద్ద సంఖ్యలో బారుదేరారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం కార్మికులు తిరిగి తమ విధుల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో కూడా కార్మికులు బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు అటు కేంద్ర కార్మిక శాఖ అధికారులు, ఇటు జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీసులు సమర్థ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద కూడా పెద్ద సంఖ్యలో కార్మికులు బారులు తీరుతున్న పరిస్థితి పోలింగ్ కేంద్రాల వద్ద ఉంది. ముఖ్యంగా గత ఎన్నికలతో పోలిస్తే అంత హడావిడి లేకపోయినా కూడా ఏఐటీసీ, ఐఎన్టీసీ మధ్య నువ్వు అన్నట్టుగా పోరు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ఏరియాల్లో హెచ్ఎంఎస్, బిఎంఎస్ కొంత ప్రభావం చూపుతున్నా కూడా ఓవరాల్ గా మాత్రం ఈ 2 సంఘాలు అటు సిపిఐ అనుబంధ ఏఐటీసీ, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీసీ మధ్య కూడా పోరు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2 సంఘాలకు సంబంధించిన యూనియన్ నేతలంతా కూడా మొత్తం మీద కూడా గనుల వద్దనే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఈ ఎన్నికలకు సంబంధించి 13 సంఘాలు పోటీలో ఉన్నాయి. 13 సంఘాలు పోటీ ఉంటే ఓవరాల్ గా 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 39,773 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఏ కార్మిక సంఘానికి ఎక్కువ ఓట్లు పడితే ఆ కార్మిక సంఘమే సింగరేణి వ్యాప్తంగా కూడా గుర్తింపు సంఘం కానుంది. ఏరియా వైజ్ గా కూడా ఏ కార్మిక సంఘానికి అధికంగా ఓట్లు వస్తే ఆ కార్మిక సంఘం ఆ ఏరియాకు ప్రాతినిధ్య సంఘం కాబోతుంది. ఈ నేపథ్యంలో అటు ఏఐటీసీ, ఇటు ఐఎన్టీసీ అత్యంత ప్రతిష్టంగా తీసుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఎన్టీసీ కొంత పుంజుకుంది. ఖచ్చితంగా కూడా తమకు అనుకూలంగా ఆ సింగరేణికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సింగరేణిపై పట్టు సాధించేందుకు ఐఎన్టీసీ కొద్ది రోజులుగా ఎత్తులు వేస్తుంది. టోల్బెల్ట్ సంబంధించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా గత 3-4 రోజుల నుంచి కూడా కార్మికులను ఐఎన్టీసీ వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేశారు. కొంతమంది సక్సెస్ అయ్యారు. అయితే మొదటి నుంచి కూడా సింగరేణిపై గట్టి పట్టు ఉన్న ఏఐటీసీ మాత్రం ఖచ్చితంగా 4వ విజయం సాధిస్తామన్న ధీమాను ఏఐటీసీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సింగరేణిలో ఇప్పటి వరకు 6 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు జరిగిన ఎన్నికల్లో ఏఐటీసీ 3 సార్లు గెలిచింది, ఐఎన్టీసీ 1 సారి గెలిచింది, టీబీజీకేఎస్ 2 సార్లు గెలిచింది. ఈసారి గతంలో మొదటి నుంచి కూడా కార్మికుల కోసం ఉద్యమాలు చేశాం, కార్మికుల కోసం పోరాటాలు చేశాం కాబట్టి ఖచ్చితంగా 4వ విజయం తమదే అని చెప్పి ఏఐటీసీ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, ఐఎన్టీసీని గెలిపిస్తేనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి కూడా సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద కూడా టీబీజీకేఎస్ చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో